హాయ్ అండి. అందరికీ నమస్కారం. మరొకసారి మీ ముందుకి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్‌తో రావడం జరిగింది. ఆల్రెడీ 2 నెలల క్రితం నేను చెప్పడం జరిగింది. అదేమిటంటే నోటిఫికేషన్ ఎస్ఎస్‌సి సారీ గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ నుండి మనకి నోటిఫికేషన్ అనేది జనవరి ఎండింగ్‌లో వస్తదని చెప్పాము. అంటే మొన్న ఢిల్లీ ఎలక్షన్ అలా జరగడం వల్ల కొద్దిగా డిలే అయింది. సో, అది ఇవాళ రావడం జరిగింది 10వ తారీఖు. 10వ తారీఖు అంటే 7/2 ఆల్రెడీ 3 డేస్ ముందు ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇచ్చిన డేట్ ప్రకారం మనం చెప్తున్నాం. 7/2 ఆల్రెడీ రావడం జరిగింది. సో, ఇప్పుడు మీ ముందుకి ఇక్కడ ఇప్పుడు ఊర్లోకి పోగా మీకు ఊర్లో ఏమైనా పని ఉందా? సో మనము దేంట్లో ఇది ఆల్రెడీ గ్రామీణ డాష్ పోస్టల్ జీడీఎస్ నుండి రావడం జరిగింది. దాంట్లో బ్రాంచ్ పోస్ట్ మేనేజరు అలాగే గ్రామీణ డాక్ సేవకు ఏబిపిఎం పోస్ట్ మేనేజర్ అలాగే బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ రెండు టూ పోస్టులకు రావడం జరిగింది. ఓవరాల్గా వేకెన్సీ చూసుకుంటే 21,000 అలాగే 21,214 వేకెన్సీ రావడం జరిగింది. సో అది ఆన్లైన్ ప్రాసెస్లో అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఎడిట్ కరెక్షన్ విండో అన్నీ ఉంటాయి ఒకేసారి. అలాగే మన కిందకి చూసుకున్నట్లయితే మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ వేకెన్సీ ఉన్నాయి, ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అలాగే ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఇది ఒక వీడియోలో చెప్తాను. సో కొద్దిగా మొత్తం వీడియో పూర్తిగా చూడండి. కొత్త వారు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే అండి, చూసుకోండి. ఇప్పుడు మనము వీడియో వచ్చినట్టయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే 10/2 అంటే ఇవ్వాలండి 10వ తారీఖు 10/2/2025 అంటే నిన్న రిలీజ్ అయింది అంటే 10/2 ఇది 3/3/2025 వరకు అప్లికేషన్ అనేది ఉన్నది. అంటే అప్లికేషన్ 10/2/2025 నుండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. క్లోజింగ్ వచ్చి 3/3/2025కి అంటే ఎండింగ్ అనేది అయిపోద్ది. సో దానంతా ఏమన్నా మిస్టేక్ ఉంటే ఎడిట్ కరెక్షన్ విండోస్ నుంచి టైం కూడా ఇచ్చేసారు. 6/3/2025 నుండి 8/3/2025 ఒక 3 డేస్ ఇచ్చేసారు. 3 డేస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకొని ఇచ్చేసారు అదండి. అలాగే మనం కింద చూసుకున్నైతే సర్వీస్ కండిషన్ అండ్ బ్రైఫ్ జాబ్ ప్రొఫైట్ అండ్ ఎఫిషియెంట్ కమాండ్ మనం చూసుకుంటే జీడీఎస్ నుండి మనకి ఏమేమి వచ్చినాయంటే దీన్ని చూసుకుంటే ఆర్టికల్ 3 ఆల్రెడీ పోయిన వీడియో చెప్పినాము. చూసుకుని ఓవరాల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అదే కింద వీడియోలో చూసుకుని మనము మొన్న మొన్న అప్లికేషన్ పెట్టుకుని రానోళ్ళైతే ఈసారి చూసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చూసుకొని పెట్టుకుంటే మంచిది. సో మనం చూసుకొని ఎక్కడెక్కడ వెరిఫికేషన్ అనేది ఏ కేటగిరీకి ఎన్ని వెరిఫికేషన్ ఉన్నాయో కూడా చెప్తాను. ఇప్పుడు మనం చూసుకున్నైతే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ నుండి అలాగే గ్రామీణ డాక్ సేవకు నుండి శాలరీస్ మనం చూసుకున్నైతే ఇది 2 కేటగిరీలో ఇచ్చారు మనకి. దీనికి బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ నుండి 12,000 స్టార్టింగ్ ప్రైస్ అప్ టు 29,380 ఉంటుంది. అలాగే గ్రామీణ డాక్ సేవకు నుండి 10,000 స్టార్టింగ్ ప్రైస్ 24,470 రూపాయలు. ఇదండి స్కేల్ విజన్. అలాగే మనం ఏజ్ విషయాన్ని చూసుకుంటే మినిమం ఏజ్ 18 ఇయర్స్ అలాగే మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ ఇచ్చారు. ఏజ్ చూసుకుని అంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్కి అర్హులు. ఇదండి. అలాగే మనకు కింద వెళ్ళే కొన్ని చూసుకుంటే దానికి ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ విల్ బి డిటర్మైన్ ద లాస్ట్ డేట్స్ అప్లికేషన్ ప్రకారం చూసుకుంటే ఏజ్ చేసిన 5 ఇయర్స్, ఎస్సీ బ్యాక్వర్డ్ క్లాసెస్ 3 ఇయర్స్, వెహికల్స్ నో రిలాక్సేషన్, పర్సన్ విత్ డిజబిలిటీకి 10 ఇయర్స్, ఈడబ్ల్యూటీ 13 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా చూసుకుని అప్లికేషన్ పెట్టుకుంది. ఇదండి ఓన్లీ ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనము ఆన్లైన్ అప్లికేషన్ కింద లింక్ ప్రొవైడ్ చేస్తాం. దాని మీదకి వెళ్ళి డైరెక్ట్గా అఫీషియల్గా డైరెక్ట్గా వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. దాంట్లో ఏమేమి కావాలంటే డాక్యుమెంట్స్ కూడా చెప్తాను ఇది ఒక వీడియోలోనే. మనకి ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి ఏమి కావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుని అయితే మనము ఎంగేజ్మెంట్ జీడీఎస్ సెకండరీ స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళైతే అర్హులు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఓన్లీ మెరిట్ లిస్ట్ ద్వారా తీసుకుంటారు. ద అప్లికేషన్ షుడ్ హ్యావ్ ద లోకల్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు 10th స్టాండర్డ్ రికగ్నైజ్ బోర్డు అంటే లోకల్ లాంగ్వేజ్ చదివి ఉండాలి. అలాగే 10th స్టాండర్డ్ ఉండాలి. ఎన్ఎస్జెడ్ 3 ప్రకారం బోర్డు ఇచ్చారు. బోర్డ్ ఆఫ్ బోర్డ్ అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సోషల్ ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్. అలాగే మనం అదర్ క్వాలిఫికేషన్ చూసుకున్నైతే ముఖ్యంగా ఏమేమి క్వాలిఫికేషన్ వచ్చి ఉండాలంటే మేము ఒక అదర్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లివ్లీహుడ్ అక్కడే ఉండటానికి కంప్యూటర్ వచ్చి ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ ఎలా తప్పి ఉండాలి.
మీన్స్ లివ్లీహుడ్ అంటే అందరితో ఎలా ఉండాలనేది చేశారు. అలాగే చూసుకుంటే మనకు రిజర్వేషన్ ఆల్రెడీ చెప్పేసిన రిజర్వేషన్ నుంచి ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో సర్టిఫికేట్ కూడా చూశారు. మీకు కావాల్సిన సర్టిఫికేట్ మేనేజర్ ఆఫ్ ఫిఫ్త్ అట్ ద టైమ్ ఆఫ్ ఫిజికల్ స్టాండ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్కి మీ 10th క్లాస్ నుండి 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోద్దని చెప్పారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మీ డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డు అలాగే పాస్పోర్ట్ అలాగే వీటిని అక్కడ అప్లోడ్ చేయమని చేశారు. ఇది రిజర్వేషన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ గురించి మనం చూసుకున్నట్టే కింద మనకి ఇదిగోండి దాంట్లోని కేటగిరీ జీడిఎస్ కేటగిరీలో లో డిజబిలిటీ సోస్టబుల్ జీడిఎస్ పోస్టు ఇక్కడ బీపీఎం ఇందులో చెప్పింది దాని నుంచి ఇక్కడ లో విజన్ డెఫ్ ఆఫ్ ఏమైనా ఉంటే పెట్టుకున్నారు. ఆన్లైన్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి హౌ టు అప్లై ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్ ఇదిగోండి అప్లికేషన్ ప్రాసెస్ https ఇండియన్ పోస్టల్ జీడిఎస్ government.in యాప్ సెలెక్ట్ చేసి కింద ప్రొవైడ్ చేసిన తర్వాత లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా వెళ్ళండి. సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే అప్లికేషన్ విల్ బి షార్ట్ లిస్టెడ్ టు ఎంగేజ్ ద బేసిక్స్ ఆఫ్ ద సిస్టమ్ ఇంజనీర్ అంటే బేసిక్ కింద మనకి 10th క్లాస్ మెరిట్ లిస్ట్ ద్వారా మనం సెలెక్ట్ చేస్తానని ఇచ్చేసారు. గ్రేడ్ పాయింట్స్ అండి ద మెరిట్ లిస్ట్ విల్ బి ద ప్రిపేర్ టు ద బేసిక్ ఆఫ్ మార్క్స్ ద కన్వర్ట్ టు ద గ్రేడ్ పాయింట్స్ రికగ్నైజ్ ద స్టాండర్డ్ ఆఫ్ బోర్డ్ అరేంజ్ ఓకే అండి 4 డెసిమల్స్ ఉంటాయండి. అలాగే చూసుకున్నైతే ఇదిగోండి ఇట్లా ఉండాలి. గ్రేడ్ 1 A2 B1 B2 B3 C1 C2 అంటే ఇక్కడ గ్రేడ్ పాయింట్లు కాబట్టి అక్కడ A1 A2 ఏదైతే అది గ్రేడ్ పాయింట్ అయితే 10 ఫిక్స్ చేయాలి. ఓవరాల్గా చూసుకుంటే ఇట్లా క్యాలిక్యులేషన్ 9.5తో ఇంటూ మల్టిప్లై చేస్తారు వాళ్ళు. మనకి గ్రేడ్ పాయింట్లు ఇక్కడ వేస్తే ఓవరాల్గా ఎంత వచ్చినాయని వాళ్ళకి ఇక్కడ ఎంటర్ చేయగానే ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి క్యాలిక్యులేషన్ ఇస్తారు. ఇదే అండి. అలాగే కిందకి వెళ్ళి చూసుకున్నైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అలాగే ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ కూడా చెప్తాను. విల్ బి క్యారీడ్ ఏమేమి కావాలంటే మార్క్స్ షీట్ ఐడెంటిటీ ఆఫ్ ప్రూఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఈడబ్ల్యూసీ ట్రాన్స్ఫర్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి ఒరిజినల్ అప్లోడ్ చేయండి. మన మెడికల్ సర్టిఫికేట్ ఏమన్నా ఎలా సెలెక్షన్ చేస్తారంటే ఇచ్చేసారు. మెయిన్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారండి. ఇదండి ఇవాళ SSGDకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ 10th క్లాస్ మెరిట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి మనం చూసుకునైతే అలాగే ఓవరాల్గా ఎన్ని స్టేట్లో ఏమేమి వేకెన్సీ హలో అండి. అలాగే మనకి స్టేట్ అలాగే మనకి ఓవరాల్గా 21,413 వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. 21,413 వేకెన్సీలు ఇది ఓవరాల్ టోటల్ వేకెన్సీ. మనం ముందుగా తెలంగాణ స్టేట్ చూసుకుందాం. తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎన్ని ఉన్నాయో చూద్దాము. తెలంగాణ స్టేట్లో జనరల్ కేటగిరీ 240 117 ఎస్సీకి 70 ఎస్టీకి 28 61 పీడబ్ల్యూడీ 1 ఈ కేటగిరీలు చూసుకుని అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. వరకు 519 నుండి తెలంగాణ స్టేట్ రావడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూసుకున్నట్టే ఆంధ్రప్రదేశ్ తెలుగు లాంగ్వేజ్ 553 జనరల్ కేటగిరీ OBC 239 157 ఎస్సీ ఎస్టీ 63 ఈడబ్ల్యూఎస్ 159 ఈడబ్ల్యూడి ఏ పీడబ్ల్యూబీ 14 పీడబ్ల్యూటీఏ నుండి 7 పీడబ్ల్యూసీ నుండి 22 ఓవరాల్గా 1215 నుండి మన ఏపీ నుండి 1215 అలాగే టీఎస్ నుండి 554 వేకెన్సీ రావడం ఉంది. ఇట్లా చూసుకుని మన తెలుగు వారు చూసుకుని అప్లికేషన్ మీరు ఏ వేకెన్సీ ఉన్నారో చూసుకుని ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకొని మీకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయో పెట్టుకోండి. ఎక్కడ ఉన్నదో కూడా చూసుకొని ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో అక్కడ చూసుకొని పెట్టుకోండి. అలాగే చూసుకుని అయితే ఈసారి మనకి ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు ఇచ్చారు. ఏజ్ రిలేషన్ చూసుకొని పెట్టుకోండి. కొన్నిసారి రాని వాళ్ళు ఇప్పుడు వచ్చి మంచి అవకాశం ఉపయోగించుకోండి. ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే అండి థ్యాంక్ యూ.